అమరావతిలో భవనాలను పరిశీలించింది ఐఐటి హైదరాబాద్ బృందం. కొన్ని రోజుల పాటు అక్కడ భవనాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఐఐటి బృందంలోని నిపుణులు. భవనాల ప్రస్తుత పరిస్థితి, వాటికి చేయాల్సిన రిపేర్లు, అందుకు అయ్యే ఖర్చు, అన్ని అంశాలపై నివేదిక ఇస్తామంటోంది ఐఐటి బృందం. సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ ఇస్తామన్నారు. We'll be testing material where required, and then we'll submit a report based on our finding. Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational, and whatever needs to be done in the form of rectification. It's too premature to say. We've just arrived here. We'll submit a report based on whatever we do. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRD. ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాల అమలుపై ఈ నెల 25వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీలో ఇసుక తవ్వకాలపై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఇసుక అక్రమ తవ్వకాలపై విస్తృతంగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ నెల 25 కల్లా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నివేదిక కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.